బిగ్ బాస్ హౌస్లో మొదటగా సోనియా ఎంట్రీతో నామినేషన్స్ అయితే పూర్తయినాయి. ఆ తర్వాత బేబక్క వచ్చింది. బేబక్క నామినేషన్ అయితే పృథ్వీని అలాగే నిఖిల్ని నామినేట్ చేసింది. పృథ్వీ అయితే ఎప్పుడూ డిఫెండ్ చేసుకుంటాడు కదా ఫస్ట్ నుంచి నామినేషన్లో, అదే డిఫెన్స్ కంటిన్యూ చేశాడు. కానీ దాన్ని ఏంటంటే కొంచెం ఎటకారంగా కూడా చేస్తాడు దాన్ని. కానీ తన గేమ్ తను ఆడుకుంటాడు. నామినేషన్స్ని అయితే ఇమీడియట్గా తీసుకోలేడు, అంతే రీజన్. ఇంకా నిఖిల్ని నామినేట్ చేసిన విధానం, నిఖిల్ అంటే ఫ్లిప్ అవుతాడు అనే విషయాన్ని అయితే బేబక్క ఒక క్లారిటీగా చెప్పింది నామినేషన్స్లో. అలాగే వాళ్ళిద్దరి గురించి చెప్పిన తర్వాత ఇంకా బేబక్క అయితే హౌస్కి బాయ్ బాయ్ చెప్పింది. ఎనీవే వాళ్ళిద్దరిని అయితే నామినేట్ చేసింది. నిఖిల్ పృథ్వీని అయితే బేబక్క నామినేట్ చేసింది. అలాగే సోనియా అయితే నిఖిల్ ప్రేరణని నామినేట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చి శేఖర్ భాషా గారు వచ్చారు. శేఖర్ భాషా గారు అయితే ముందుగా ప్రేరణని అలాగే యష్మిని ఇద్దరిని చూస్ చేసుకున్నారు. యాక్చువల్లీ తను వచ్చి ఇమీడియట్గా ఏం నామినేట్ చేయలేదు. మొత్తానికి లైవ్లో మనకి క్లారిటీ చూపించారు, షోలో అయితే చూపించలేదు అంతగా. ఆ లైవ్లో అయితే ఏంటంటే ఫస్ట్ అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ ఏంటంటే ఆయన ఓజీ టీం వాళ్ళని ఎవరిని నామినేట్ చేయాలనుకోలేదు. రీసెంట్గా వీళ్ళంటే ఫస్ట్ నుంచి ఉన్నారు, మిడిల్లో ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళని నేను నామినేట్ చేద్దాం అనుకున్నా. బట్ ఫన్ వైజ్ చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారు, వాళ్ళని ఎందుకు నామినేట్ చేయాలని చెప్పి సరే అని వీళ్ళ గురించి చూశాను. వీళ్ళల్లో అసలు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి తనకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి అన్నారు. మీరు గ్రూప్ గేమే ఆడుతున్నారు అనుకుని మరీ నామినేషన్స్ చేస్తున్నారు అని చెప్పి ఒక క్లారిటీగా చెప్పారు శేఖర్ భాషా గారు. అయితే ఫస్ట్ థింగ్ ప్రేరణని యష్మిని డైరెక్టే చెప్పారు, మీరు గ్రూపిజం గేమ్ కాకుండా ఇంకా డైరెక్ట్గా గేమ్ అలాగే ఇండివిజువల్గా గేమ్ ఆడలేదు అని. దానికి ప్రేరణ యష్మి డిఫెన్స్ చేసుకుంటున్నారు, ఒకళ్ళనంటే ఒకళ్ళైతే నిలబడుతున్నారు. ఎనీవే ఆ డిఫెన్స్ అయితే అది కరెక్ట్ అనిపించలేదని కూడా శేఖర్ భాష చెప్పారు. ఇప్పుడు కూడా గ్రూపిజమే ఉంది మీలో అని చెప్పి క్లారిటీగా చెప్పారు. అంటే అది క్లారిటీ, అది కన్ఫామ్ అని చెప్పి అయితే తను ఒక క్లారిటీగా చెప్పారు. వీళ్ళిద్దరిని నామినేట్ చేసి తీసుకున్నారు. ఆ తర్వాత నిఖిల్కిను యష్మికి కూడా పెద్ద వారే జరిగిందని చెప్పుకోవాలి. కానీ వార్ జరిగిన 5 నిమిషాలకి మళ్ళీ ఇద్దరు ఒకటైపోయారు. బట్ ఎంత నిజమో ఎంత అబద్ధమో అయితే మనకి తెలియట్లేదు. నాకు ఒకళ్ళంటే ఒకళ్ళు తెలియదు అంటున్నారు, మళ్ళీ గ్రూప్గా ఉంటున్నారు 5 నిమిషాలు. ఇంత జరిగిన తర్వాత సోనియా ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత అయితే అంత ఈజీగా కలవడం అనేది జరగని పని. బట్ ఇలాగే యష్మి అయితే గౌతమ్ అలా వెళ్తుండగా అతన్ని పేరు పెట్టి కూడా అనుకోకుండా యష్మిను ప్రేరణ అయితే అనుకుంటున్నారు డిస్కషన్. వీడేంటి వాగుతుండు ఎండింగ్లో నామినేషన్స్లో అది ఇది అని చెప్పి, వీడికి అంత సీన్ ఉందా, వీడు ఆల్రెడీ సీజన్స్ ఆడొచ్చాడు అది ఇది అంటున్నారు. ఒక రెస్పెక్ట్ లేదు ఇద్దరికి. అసలు ప్రేరణకి ఆల్రెడీ చెప్పినా ఇంకా ఎలగట్లేదు. తన ఎక్స్ప్రెషన్, తను మాట్లాడే వే అంతా రాంగ్గా ఉందని చెప్పి తనని నామినేట్ చేశారు. అయినా తిని ఇంకా వేరే వాళ్ళని చీప్గా చూడడమే స్టార్ట్ చేస్తుంది. ముందు ప్రేరణ యష్మి వెళ్తే బాగుంటుందేమో హౌస్ నుంచి బయటకైతే. అంత తెలుగు టీం నచ్చనప్పుడు తెలుగు టీంలో వచ్చి ఆడడం కూడా కరెక్ట్ కాదు కదా, అంత చేదరింపుగా చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఆల్రెడీ గౌతమ్ కృష్ణ ఆడే వచ్చాడు అనుకుందాం, బిగ్ బాస్ సీజన్కి అన్నీ తెలిసే వచ్చాడు అనుకుందాం. మరి తిని కూడా కన్నడలో ఆడే వచ్చింది కదా, మరి బిగ్ బాస్ సీజన్లోకి తనేమి ఫస్ట్ ఎంట్రీ కాదు కదా, ఇంకొకరిని ఎలా బ్లేమ్ చేస్తుంది? అంటే ప్రేరణ ఏంటంటే తనే కప్పిపుచ్చుకునేకి ఇంకొకరిని ఈజీగా బ్లేమ్ చేయగల క్యాపబిలిటీ ఉంది అనేది అయితే క్లారిటీ అర్థమవుతుంది. ఎనీవే ఇక్కడైతే క్లారిటీగా ఉంది లైవ్లో. ఎందుకంటే ప్రేరణది లైవ్లో పూర్తిగా చూడకపోయినా షో పరంగానే చాలామంది చూసుంటారు. తన మనిషిని ఎంత చేదరింపుగా ఎంత ఇర్రెస్పెక్ట్గా మాట్లాడుకుంటారో వీళ్ళిద్దరు అనేది అయితే క్లారిటీ వచ్చింది. అలాగే నబీల్తో కూడా డిస్కస్ చేసింది, ప్రేరణ ఎవరిని నామినేట్ చేయాలనుకుంటుందా అని. అంటే తన మోటివేషన్ ఎక్కువ చేస్తుంది, కనపడట్లేదు అంతే సీజన్ షోలో మనకి. ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.